అయ్యగారు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మంచి స్కీమ్ ప్రవేశపెట్టిందండి. నాకు తెలిసి కొత్త స్కీమ్ ఏం పెట్టలేదు కదరా. మీరు సోనియా గాంధీ బంధువు అవుతారా, మీకు చెప్పకుండా మీకు తెలియకుండా చేయరు లేదే ఎద్దవ సెటైర్ లాపి స్కీమ్ ఏందో చెప్పు. అట్ట కాదండి, అసలు ఇన్ని రోజులు కాంగ్రెస్ పరిపాలనలో ఎన్ని స్కీములు ప్రవేశపెట్టినా ఈ ప్రవేశపెట్టిన ఇది స్కీమ్ మాత్రం బంపర్ ఆఫర్ అండి జనాలకి. సోదాపి స్కీమ్ ఏందో చెప్పరా. చెప్తున్నానండి అయ్యగారా. ఇప్పుడు మామూలుగా కరెంటు షాక్ ఎట్ట కొట్టిద్దండి? ఏది ప్లగ్ లో ఏలు పెట్టినా కొట్టద్దురా, లేకపోతే కరెంట్ వైర్ పట్టుకున్నా కొట్టద్దురా కదా. అంటే మీరు రక్తాలను కూడా అటు తాగినా కూడా షాక్ కొడతలా మగధీర సినిమాలో లాగా. అయ్యగారు నాకు చిన్న డౌట్ అండి, ఇప్పుడు రక్తాల్ని నేను తాకినా కూడా షాక్ కొట్టద్దండి? నిన్ను అట్ట కాదండి, వస్తున్నానండి వచ్చేసా. అంటే ఇప్పుడు అసలు ఆయన షాక్ ఏడ కొడుతుందిలేండి, కరెంట్ ఉంటుంటే కదా అంత పవర్ కట్ అయితే రాష్ట్రం అంతా. అవునరా, కరెంట్ ఉన్నప్పుడైనా షాక్ కొట్టద్దు కదా. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అండి, మారిపోయింది ప్రపంచం అంతా. ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ అయితే అసలు మారిపోయింది. ఇప్పుడు ప్లగ్ లో ఏలు పెడితేనో లేకపోతే కరెంట్ వైరు పట్టుకుంటేనో షాక్ కొట్టదు, కరెంట్ బిల్లు పట్టుకుంటేనే సార్ షాక్ కొడుతుంది. ఊరికా కరెంట్ బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టేదా? మరి అదే ఇప్పుడు గవర్నమెంట్ కరెంట్ ఛార్జీలు పెంచేసింది కదండి, ఆ పెంచిన దాని వల్ల బిల్లు పట్టుకుంటేనే షాక్ కొడుతుందని జనం అనుకుంటున్నారండి. అవును రో, పన్నులు పెంచా, నిత్యావసర ధరలు పెంచా, వస్తువులుయా, ఆ తర్వాత పెట్రోల్ ధరలు పెంచా, ఇప్పుడేమో కొత్తగా విద్యుత్ ఛార్జీలు పెంచా. కరెక్ట్. అట్ట బతకాలరా నా బోటోళ్ళ. ఏమో మీరుండి ఇప్పుడు మీరు బతకపోతే మీరేమో ఎవరిని ఉద్ధరించేటట్టు నాకు అర్థం కాల. అది కాదురా నేను చెప్పేదా. ఇంకేంది అయితే నాకు నా బోటి పేదోళ్ళు ఎట్ట బతకాలని. ఏంది 100 ఎకరాల మామిడి తోట, 200 ఎకరాల మాగాణి, 4 పెంకుటిళ్ళు, రత్తాలకు రాసిచ్చిన 2 డాబా ఇళ్ళు, మీరు పేదోళ్ళు. ఎవరు చెప్పారా ఇవన్నీ నీకు పలికిమాలోడా? అట్ట కదండి, ఎవరు చెప్పేది మీరే చెప్పారు. ఒకసారి రాసి ఇచ్చాను రత్తాలకి. నేను ఎప్పుడు చెప్పాను రా? మందు తాగేటప్పుడా. బుద్ధి తక్కువ నీతో ముందు దాకని చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలరా. మీ పాత చెప్పులు అంటే నాకు కొత్త చెప్పులు ఏమంటే ఇస్తా. అట్ట కాదండి, అయినా గవర్నమెంట్ వాళ్ళు ఈ మాదిరి ఛార్జీలు పెంచుకుంటా పోతుంటే ప్రతిపక్షం వాళ్ళు ఏం చేస్తున్నారండి? బెల్లం కూడా ఆడుకుంటారా? ఏడా లాల్ బహదూర్ స్టేడియంలోనా? ఊరికి ఏదో ఒకటి చెప్పే చేయాల్సిందే. నాకు అర్థం కాదు ఏం చేస్తుంది అసలు ప్రతిపక్షం, ఏం చేస్తుందని నాకు అర్థం కావాలి. ఊరుకొని ఉంటారా నీకు ప్రతిపక్షం వాళ్ళ? వాళ్ళు కూడా ఎప్పుడు టైం దొరకద్దా అని కాసుకొని ఉండరు. సిపిఎం పార్టీ తరఫున 3 దశల్లో ఉద్యమం చేస్తారంట సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవుల. ఆయన చెప్పినాడు 3 దశల్లో ఉద్యమం. మొదటి దశ ఏందో? మొదటి దశ ప్రభుత్వ చర్యలు, మోసపు చర్యల ఓట్లు ఎండగడతామని చెప్పారు. కరెక్టేలే, ఇప్పుడు ఎండాకాలమే కదా. ఎండాకాలం ఏందిరా? అంటే ఎండాకాలం కదా, మామూలుగా బయట ఎండబెట్టేది చేపల గేపలు ఎండబెడుతుంటారు కదా. ఎండగడతాం అంటే ఎండు చేపలు ఎండగట్టేది కాదురా, ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పటం. ఓహో, ఎండగట్టడం అంటే ప్రభుత్వాన్ని నిలదీయటమా? రెండో దశ ఏందో? రెండో దశ ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు పెంచిన విద్యుత్ ఛార్జీల ఆ ఛార్జీలు ప్రజల మీద ఎంత భారం పడుతుండయో తెలియపరుస్తారంట వాళ్ళకి. అది కాదండి అయ్యారా, ఇప్పుడు నాకు ఛార్జీలు పెంచక ముందేమో 50 రూపాయలు వస్తుంది కరెంటు బిల్లు, ఇప్పుడు 200 రూపాయలు వచ్చింది పెంచిన తర్వాత. ఎంత భారం పడుతుందో నాకు తెలియదా, వీళ్ళు వచ్చి చెప్పేది నాకు అర్థం కాలేదా? ఒరే పార్టీ అన్న తర్వాత వాళ్ళకి ఏదో ఒక పని చేయాలి కదా వాళ్ళ. కరెక్టేలే, అంతే కదండి. ఇప్పుడు మూడో దశ ఏంటంటే ప్రభుత్వ కార్యాలయాలలో ఓట్లని కట్టడి చేసేస్తారంట, ముట్టడి చేసి. ఓహో, ముట్టడించి కట్టడి చేసేస్తారా? అంతేలే, ధ్వంసం చేయటానికి, ముట్టడి చేయటానికి, పగల కొట్టడానికి వీళ్ళకు దొరికేది ప్రభుత్వ కార్యాలయాలే కదా. అంతకు ముందు బషీర్బాగ్ లో ఉద్యమం జరిగిందే కరెంటు మీద, ఈసారి ఉద్యమం దానికంటే తీవ్రతరం చేస్తారంట పరా. ఓహో, అంటే అప్పుడు బషీర్బాగ్ కాల్పుల్లో ఎంతమంది చచ్చిపోయారండి? 3. ఈసారి 6 మంది అన్న చచ్చిపోవాలండి. దేనికిరా? ఉద్యమం తీవ్రతరం కావాలంటే. ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో, ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండె నీయలో. పేదల పాలిటెన్నీయలో, మరి పెన్నిధి జెండెన్నీయలో, ఎర్ర జెండె నీయలో, ఎర్రెర్రనిది జెండెన్నీయలో.
యాడికి పోయినవరా నువ్వు? 2 రోజుల నుంచి కనపడటం లేదా? జైలుకి. జైలుకా? ఏం జైలర్గా మీ చిన్న ఆయన ఏమన్నా ఉండా? ఊరికండే గారా, మా చిన్న ఆయన లేడు, పాడు లేడా. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో వేసారండి. ఉత్త పుణ్యానికి పోలీసు వాళ్ళు ఎట్లా అరెస్ట్ చేస్తారా? ఒరే ఏ తప్పు చేయలేదండి, ఊరికి మొక్కలు పెంచితే తెసపోయి జైల్లో వేసారండి. ఊరికరు మొక్కలు పెంచితే ఎవరన్నా జైల్లో వేస్తారా? గవర్నమెంట్ వాళ్ళే చెప్తున్నారు మొక్కల్ని పెంచండి, పర్యావరణాన్ని కాపాడండి అని. పైగా మొక్కల్ని పెంచిన వాళ్ళకి అవార్డులు కూడా ఇస్తుంటే జనాభా మీ గుండు మీద ఒట్టండి. నేను పెంచింది మొక్కలు పెంచితేనే తెసపై జైల్లో వేసారా? ఎందుకు ఏం మొక్కలు పెంచావరా? గంజాయి మొక్కలు. ఒరే గంజాయి మొక్కలు పెంచితే జైల్లోకి ఏం చేస్తారా నిన్న యాదవా? రే అయినా గంజాయి మొక్కలు అంటే గుర్తుకొచ్చింది, చంద్రబాబు నాయుడు మొన్న ఒకసారి జగన్ ని గంజాయి మొక్క అన్నాడు. రావు ఏంది గంజాయి తోట ఏమన్నా ఉందా ఏంది జగన్కి? గంజాయి తోట ఉండేది కాదురా. జగను ఎక్కడికి పోయినా నేను తులసి మొక్కని అని చెప్పుకుంటున్నాడంట. దానికని తులసి మొక్క కాదు జగను, దోపిడీ దొంగలు తులసి వనంలో నాటిన గంజాయి మొక్క అన్నాడు. అయ్యారా ఇప్పుడు ఆ చంద్రబాబు చెప్పే తులసి వనం ఎవరిదండి? నీకు పిల్లనిచ్చింది మామదరా. ఊరికండే గారు ఎకచెక్కాలు పడబాకండి. నాకు అంత ఆస్తి ఉంటే మీ పోటీ పనికి మనతో కూర్చొని ఏడెందుకు మాట్లాడుతున్నాయి గారు, నాకు అర్థం కాలేదా? ఒరే నువ్వు సగం వింటావు సగం వినవు. చంద్రబాబు నాయుడు జగన్ గురించి చెప్పిన సామెతదే. ఓహో సామెత. అయ్యారు చంద్రబాబు నాయుడు ఈ మధ్య సామెతలు భలే చెప్తున్నాడు అండి. ఉప ఎన్నికలప్పుడు కూడా జగన్ మీద సామెత చెప్పాడండి. ఒకటే తోటకూర సామెత చెప్పు. ఏమిలే ఒకటంట, చిన్నప్పుడు ఆ పక్కన తోట ఉంటే వాడు పోయి ఆ తోటకూర దొంగతనంగా కోసుకొచ్చాడంట తోటలో. వాళ్ళ అమ్మకి ఇస్తే నాయన రేపు కూడా పోయి కోసుకోరా అందంట. రెండో రోజు కూడా పోయి కోసుకొచ్చాడంట. ఎట్ట వాడు దొంగతనాలకు అలవాటు పడి గజ్జి దొంగ అయిపోయి పెద్ద నేరాలు చేసి వాడికి ఉరిసిచ్చేసారంటండే. అట్టా ఈ జగన్ కూడా చెప్పేవాళ్ళు లేక ఇళ్లలో చెప్పక ఈయన కూడా సిబిఐ వాళ్ళ కేసులో ఏమని ముద్దాయిగా నిలిచాడు అని జగన్ మీద స్వామి చెప్పాడండి. అదే అవును రో. 2004 ముందు జగన్ ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత అని అడిగాడు చంద్రబాబు నాయుడు. ఎవడన్నా ఎవడికి ఎంత ఆస్తి ఉంది మీరు చెప్తున్నారేడా? ఆయన చెప్తాడు కనుక ఆస్తి ఎంత ఉందా ఊరికినే. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అక్రమంగా 1,00,000 కోట్లు సంపాదించి జగన్ కి ఇచ్చాడు అని అన్నాడు రా చంద్రబాబు నాయుడు. అయ్యారా కరెక్ట్ గా 1,00,000 కోట్లని చంద్రబాబు నాయుడుకి ఎట్ట తెలుసండి? అది కరెక్ట్ ఫిగర్ కానే కాదంతే. మరి కరెక్ట్ గా ఎవరికి తెలుసురా ఆ ఫిగరా? జైల్లో వాళ్ళ విజయసాయి రెడ్డి, జగన్ వాళ్ళ ఆడిటర్, ఆయనకు తెలుసు కరెక్ట్ ఫిగర్. కనులను సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికెలి వాడిగా వేస్తే ఈ పోకిరి పొగరును కాపిస్తే నా ఎదురుగా ఎవ్వరు ఉన్నా ఆ దేవుడు దిగి వస్తున్నా, ఆకాశమే దిగి పడుతున్నా, బిన్ లాదెన్ ఎదుటే నిలుచున్నా. అయ్యారా మీరు ఢిల్లీ ఎప్పుడన్నా పోయారండి? మనకేడ తీరిందిరా. ఏంది తింటం పడుకోవడం తప్ప మీరు ఇక్కడ బొడిచేది ఏముంది నాకు అర్థం కాదు. యాడ తీరింది అంటున్నారా? లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలండి. ఢిల్లీకి పోవాలంటే డబ్బులు కావాలి కదరా. ఒక పని చేయండి, ఢిల్లీకి డబ్బులు ఖర్చు కాకుండా పోయే మార్గం ఒకటి చెప్తా. ఎట్టంటే ఇప్పుడు ఢిల్లీకి పోయే విమానం వల్ల అది పైకి లేచేటప్పుడు దాని రెక్కెట్ పట్టుకొని ఆనుకోండి ఆమె దేశపతి, దానికి డబ్బులు ఏమి ఉండవు. కాదండి, లేకపోతే డబ్బులు ఖర్చు కాకుండా ఢిల్లీకి ఎట్టబోతారు. ఇంకో పని చేయండి, మీరు కాంగ్రెస్ పార్టీలో చేరి ముఖ్యమంత్రి అయిపోండి, నెలకి 10 సార్లు తిరగొచ్చండి ఢిల్లీ చుట్టా. ముఖ్యమంత్రి అంతే గుర్తుకొచ్చింది, మన కిరణ్ కుమార్ రెడ్డిది బొత్సది ఏంద్రా గొడవ? అదే ఏం లేదండి, బొత్స సత్యనారాయణ బినామీ పేర్లతోటి ఆయనకి మద్యం షాపులు ఉన్నాయి కదా. ఏది ఆయనకి మద్యం షాపులు ఉన్నాయని నీకు ఎవరు చెప్పారా? చంద్రబాబు నాయుడు. ఏది మీ ఇంటికి వచ్చి చెప్పాడా? మా ఇంటికి వచ్చి చంద్రబాబు నాయుడు చెప్పేది ఏంది నాకు అర్థం కాలేదు. ఆయన బుర్రకథ రూపంలో ఊరంతా చెప్తుంటే వీళ్ళ చరిత్ర. ఆయన బుర్రకథ రూపంలో వీళ్ళ చరిత్ర చెప్తుంటాడు ఊరంతా. ఈయన గురించి హరికథ రూపంలో వాళ్ళు చెప్తుంటారు కానీ నాకు బొత్స గురించి చెప్పు. ఏమి లేదండి, ఈయనకి ఆ బినామీ పేర్లతో ఉండే మద్యం షాపుల మీద అంట కిరణ్ కుమార్ రెడ్డి ఏసీబీ దాడులు చేయించాడంట. ఒరే నేను పిసిసి అధ్యక్షుడిని అయితే నా మీదే దాడులు
చేయిస్తాడు అయ్యనా అని ఇంత పొడుగుని లెటర్ రాశాడంటే సోనియా గాంధీకో. ఒరే బొత్స సత్యనారాయణ ఒక్కడే కాదు లెటర్ రాసింది, ఇంకా కొంతమంది మంత్రులు, ఆయన డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ ఆయన కూడా కిరణ్ కుమార్ రెడ్డి మీద కంప్లైంట్ రాసేసాడంట పైకి. కరెక్టేనండి. దామోదర్ రాజనరసింహ కూడా ఏం చెప్పాడంటే అసలు నేను డిప్యూటీ సీఎం అని అయితే నాకు అసలు గౌరవం ఇవ్వటం లేదు, సాధారణ ఎమ్మెల్యేకి ఇచ్చే గౌరవం కూడా ఇవ్వటం లేదు కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి చెప్పాడండి. ఇవన్నీ చూసి ఆజాద్ వీళ్ళందరినీ కట్టగట్టి మొత్తం అందరినీ ఢిల్లీకి రమ్మని పిలిపించుకున్నాడంటే. అవునరా, వీళ్ళందరినీ కట్టగట్టి ఢిల్లీకి రమ్మని పిలిపించుకునే కంటే ఆయన ఒక్కడే హైదరాబాద్ రావచ్చు కదా. జనాలు డబ్బులు ఎట్ట ఖర్చు అవుతాయండి వాళ్ళు అట్ట బాగుపోతే. అట్టా అవును, ఏమన్నాడు ఢిల్లీ పిలిపించాలనా? ఏమిలే వార్నింగ్ ఇచ్చాడు. ఏం వార్నింగ్ అంటే వచ్చేది ఉప ఎన్నికలు, మనకి కనీసం సగం స్థానాన్ని గెలవాలి, మీరు ఇట్టు కుమ్ములు ఆడుకుంటా ఉంటే ఇంకా మీ మీద చర్యలు తప్పమన్నాడు. తర్వాత అయ్యగారు వీళ్ళందరూ ఢిల్లీలో విమానం దిగిన తర్వాత ఇడిగా ఆజాద్ ఇంటికి ఎవరి కార్లో వాళ్ళు పోయారు కదా, ఆడ ఆజాద్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత అందరు కలిసి మాట్లాడుకుంటా బయటకు వచ్చారంటండి. సరేలేరా, ఇప్పుడు కలిసే ఉండరు, ఇంక 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ కుమ్ములు ఆడుకున్నారు అనుకో, అప్పుడేం చేస్తుంది అధిష్టానం? అప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ పిలిపించి వార్నింగ్ ఇస్తుంది జనాల డబ్బులతో. ఆ బీజేపీ వెంకయ్య నాయుడు వ్యతిరేక పవనాలు మొదలైనవి అని అన్నాడు రావు. కొంపదీసి వెంకయ్య నాయుడు ఏమన్నా రాజీనామా చేసి వాతావరణ శాఖలో ఏమన్నా చేరడా అయిందండి? వాతావరణ శాఖలో చేరేదేందిరా? అది మీరు అంటుంటే ఋతుపవనాలు మొదలైనవి అంటే వాతావరణ శాఖ కాదురా అని చెప్పిందా. కాంగ్రెస్ లో వ్యతిరేక పవనాలు, ఋతుపవనాలు కాదు. ఓహోహో, కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేక పవనాలు మొదలైనవి అని. ఇగరు వెంకయ్య నాయుడు కనిపించి చాలా రోజులైందా మాట్లాడే, ఈ మధ్య ఆడ కనపడలేదు కదండి ఆయన. మొన్న గుంటూరులో జరిగిన బీజేవైఎం ఆధ్వర్యంలో యువ భేరి జరిగింది కదా, ఆ సభలో వచ్చి మాట్లాడి చెప్పిన వాళ్ళేరా. ఏం మాట్లాడండి వెంకయ్య నాయుడు? ఏమన్నాడంటే ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం అణచివేసే ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అన్నాడు వెంకయ్య నాయుడు. అది కాదండి, వీళ్ళు కూడా అధికారంలో ఉన్నీళ్ళు అంతకు ముందు కేంద్ర ప్రభుత్వంలో. అవును, అప్పుడు అని చేయకుండా ఏం చేస్తున్నారు వీళ్ళు, నాకు అర్థం కాలేదా? ఒరే వాళ్ళు పరిపాలించింది తక్కువ రోజులే లేరా, టైం లేదా? బీజేపీ కిషన్ రెడ్డి వాళ్ళ రాష్ట్ర నాయకుడు ఆయన ఏమాడు తెలుసా, స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించకుండా ప్రభుత్వం దాన్ని లేట్ చేస్తుంది అని అన్నాడు. గీక్కోటానికి టైం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. అది ప్రతిోడు రాజీనామా చేయటం, మళ్ళీ ఆడ ఉప ఎన్నికలు అనడం. ఆ ఉప ఎన్నికలు నిర్వహించడానికి టైం లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చింది. 2013లో రాష్ట్రంలో కీలక మార్పులు చోటు చేసుకుని ఉన్నాయి అన్నాడు రావు కిషన్ రెడ్డి. 2013లో కీలక మార్పా? కొంపదీసి బీజేపీని ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారా ఏందే? ఏమో ఉత్తరప్రదేశ్ వదిలిపెట్టి ఆంధ్రాకి వచ్చింది ఏందంటే? ఎవరు మాయావతి? మాయావతి ఆమెకి ఆమె ఏనుక్కి ముసుగేసి ఇంట్లో కూర్చోబెడితే ఉత్తరప్రదేశ్ ప్రజల. మరి ఇంకెవరు ఆంధ్రాకి చూపించిందా? అందాల తార సినిమా హీరోయిన్ జయప్రద. ఆమెకి సినిమాలు లేక సినిమా అయిపోయింది ఆమెదా, అందుకని వచ్చి ఉంటదిలే. ఏందండి నాకు అర్థం కదా, ఇప్పుడు సినిమా హీరోయిన్ కదా, ఎప్పుడైనా కూడా పాతకాలంలో అయినా సినిమా హీరోయినే, అందుకని సినిమా హీరోయిన్ అంటారు. ఇప్పుడు మిమ్మల్ని అంటాంలా రత్తాలు ఉంచుకున్నాయన ఊళ్ళో జనం
ఎవరు చెప్పారా నీకు అయినా? నేను చెప్పేది ఊళ్ళంతా అనుకుంటుంటే జనం. అయితే జయప్రద వస్తే నన్ను ఏం చేయమంటావురా? అరిటాకులు ఒంటికి కట్టుకొని ఎగరమంటావా ఏందా? అయ్యగారు ఆ పని మాత్రం చేయబాకండి. అయ్యి గబక్కన అరిటాకు చినిగింది అనుకో చూడలేక సావాలి మేము మీ నిజంలో ప్రదర్శనం. అమ్మ అంత పని మాత్రం చేయబాకండి అయ్యగారు. ఇప్పుడు జయప్రద విషయం ఎందుకు ఎత్తావురా? ఏమి లేదంటే మొన్న తిరుపతికి వచ్చిందండి జయప్రద. వస్తా ఎందుకు వచ్చిందంటే మొన్న అదేందో దినం అంట. దినం ఏందిరా? దినం అంటే చచ్చిపోయిన వాళ్ళకి పెట్టేదిరా. పుట్టినరోజు పుట్టినరోజు బర్త్డేకి వచ్చిన తంటాలు ఇదే. వచ్చిందిలే ఆమె దేవుడి దర్శనం కోసం. అదేనండి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని వచ్చి ఉంటది. అయ్యగారు 1:30 గంటలు ఎక్కేసిందంటే కాలు నడకన మెట్లు. చంద్రబాబు నాయుడిని స్ఫూర్తిగా తీసుకున్నట్టు. దేంట్లో ఎక్కువ మాట్లాడటంలో నా చంద్రబాబు నాయుడు స్ఫూర్తిగా తీసుకుందా? ఎక్కువ మాట్లాడటంలో కాదురా, మెట్లు ఎక్కడంలో. ఆయన కూడా మొన్న తిరుపతికి వచ్చి అలుపు సలుపు లేకుండా ఒకటే ఆయన తిరుపతి మెట్లు ఎక్కేసి వెళ్ళిపోయాడంట. అయ్యగారు మెట్లు ఎక్కడంలో స్ఫూర్తిగా తీసుకోవటం ఏమో గానీ రాజకీయాల్లో మాత్రం చంద్రబాబు నాయుడిని స్ఫూర్తిగా తీసుకున్నట్టుందండి నాకు చూడ జయప్రద. పంపు తీసి ఏమన్నా తెలుగుదేశం పార్టీలో జారబోతుంది. మరి అదేనండి అదే ఉన్నట్టుంది నాకు చూడ. చంద్రబాబుని పొగిడిందండి. ఏమని పొగిడిందిరా? ఏమన్నంటే చంద్రబాబు నాయుడు మంచి రాజకీయవేత్త, 9.5 సంవత్సరం అసలు ఆంధ్ర రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలించాడు, రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే చంద్రబాబు నాయుడు వల్లే, చంద్రబాబు నాయుడుకి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది అని పొగిడిందండి. మీరు చెప్పినట్టు ఆయన తెలుగుదేశం పార్టీలోకి ఎంటర్ అయ్యే సూచనలు కనపడుతున్నట్టున్నాయి. అదే ఒకటే మాట అందాము మళ్ళీ. ఏమనే నేను ఈసారి ఆంధ్ర నుంచే పోటీ చేయదలుచుకున్నాను అంది. అవునులే, ఆమె బాగా ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ కదా, ఎక్కడ నుంచి పోటీ చేసినా కూడా గెలిచిపోద్ది. సోనియా గాంధీ అయిపోయా ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓట్లు వేసి గెలిపించేస్తారు జనం. ఆమె పోటీ చేసిన ఉత్తరప్రదేశ్ కాదు, ఇది ఆంధ్రప్రదేశ్. అవునా? నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము, నా సామిరంగా నా సామిరంగా. జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము, నా సామిరంగా నా సామిరంగా. నడిచే దారిలో నవ్వే పువ్వులు, శాంతి నాదాలు